నమో నరసింహ. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారంటారండి, నిజమే. అలాగే పితృదేవతల అనుగ్రహం కోసం కూడా గో పూజ చేయమని, అలాగే గో సేవ చేయమని చెబుతూ ఉంటారు మన పెద్దలు. ఇందులో భాగంగా ఇప్పుడు రాబోతున్నటువంటి భాద్రపద మాసంలో మహాలయ పక్షంలో ఎటువంటి కార్యక్రమాలు మనం చేయొచ్చు అనేది ఒకసారి నేను ఆలోచిస్తే నాకు అనిపించింది. నేను ఎప్పుడూ వచ్చేటువంటి ఆశ్రమం భద్రాచలంలో ఉన్నటువంటి గోవింద కల్పవృక్ష నారసింహ శాలిగ్రామ ఆశ్రమం అండి. ఇక్కడ గోసేవ అంటే గోవుకి గోవిందుడికి ఏకకాలంలో మనం పూజ చేసుకోవచ్చు, ప్రదక్షిణలు చేయవచ్చు. మరి ఇక్కడ కూడా మహాలయంలో విశేషంగా పూజలు చేస్తున్నారు, ప్రత్యేకించి గోవులకు. ఎలాంటి కార్యక్రమం, ఎవరెవరు పాల్గొనవచ్చు, ఎలా మనం ఆ కార్యక్రమాలు చేసి మన పితృదోషాలు ఇవన్నీ కూడా మనం పోగొట్టుకోవచ్చు, వారి అనుగ్రహం పొందవచ్చో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమో నారసింహ. నమస్కారం. నమో నారసింహ. పితృదేవతల అనుగ్రహం కోసం ఎన్నో తాపత్రయపడుతుంటారు. అంటే ఏమైనా విశేషంగా పూజలు ఏమైనా చేసుకున్నా చాలా మందికి మాకు ఫలితం లేదండి అంటారు. వీటికి కారణం దైవానుగ్రహం లేకపోవడం అనేది చాలా మంది భావన. కానీ మీరు చాలా సార్లు చెప్పారు వీటన్నిటికీ పితృదేవతల అనుగ్రహం ఉండాలి ముఖ్యంగా అని చెప్పి. ఇక్కడ విశేషంగా మహాలయ పక్షంలో కార్యక్రమాలు చేస్తున్నారని విన్నానండి. గోవుకి సంబంధించి మరి ఎలాంటి కార్యక్రమాలు వివరించండి. తప్పకుండా మనకు శాస్త్రమే చెప్తుంది, వేదం చెప్తుంది, గోవులో సకల దేవతలు ఉంటారు అని చెప్తాం కదా. అదేవిధంగా గతించినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉంటారో మనకు వసురుద్ర రూపాల్లో ఉండేటువంటి పితృదేవతలు గోవులో ఉంటారు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. సాధారణంగా గో ప్రదక్షిణ చేస్తేనే భూ ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి మనకు వేదం చెప్తుంది. గోవుకి ఆహారం అందిస్తే లేదా గోసేవ చేస్తే ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా తొలగిపోతాయి అని చెప్పి, జాతకరీత్యా ఉన్నటువంటివి తొలగిపోతాయని చెప్తారు. అదేవిధంగా గోవుని మనం దానం చేస్తే లేదా గోసేవ చేస్తే ఇవన్నీ కూడా ఎలాంటి పితృదోషాలు ఉన్నా పోతాయని చెప్తారు పెద్దలు. అంటే మన ఆశ్రమంలో ప్రతినిత్యం కూడా స్వామివారి సన్నిధిలో ప్రాతకాలంలోనే విశేషమైనటువంటి గోపూజ ఉంటుందమ్మా. ప్రతిరోజు విశేషమైనటువంటి గోపూజ ఉంటుంది. భక్తులు పాల్గొనొచ్చా? ప్రత్యక్షంగా ప్రతిరోజు స్వామివారి గోపూజ, అనంతరమే కల్పవృక్ష నరసింహ స్వామివారికి విశేషమైనటువంటి పూజ, ఈ రెండు ఉంటాయి. మహాలయ పక్షాల్లో 15 రోజులు కూడా భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య దాకా 15 రోజులు కూడా విశేషమైనటువంటి గోపూజ ప్రాతకాలంలో, అంటే ఏదైతే తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేసే కంటే ముందుగానే చాలా విశేషంగా వత్స సహితంగా అంటే దూడతో ఉన్నటువంటి గోవుని విశేషంగా పూజించమని చెప్తారు. ఆ విధంగానే మనం ఇక్కడ గోసేవ అనేటువంటిది ప్రత్యేకంగా చేస్తున్నాము. అవునమ్మా. అంటే ప్రత్యక్షంగా మనం గోదానం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఇక్కడ గోదానం చేసుకోవచ్చు. అదేవిధంగా మేము ఈ 15 రోజుల్లో కూడా గోసేవ చేస్తాం, లేదా గోవుకి ఆహారాన్ని అందిస్తాం. అంటే మా పితృదేవతల ప్రీతిగా గోసేవ చేస్తాం, లేదా గోవుకి ఆహారాన్ని అందిస్తాం అని చెప్పుకుంటే ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చి గోసేవ చేసుకోవచ్చు, ఆ గోవుకి ఆహారాన్ని పెట్టచ్చు. లేదా పరోక్షంగా మేము రాలేం, మా పేర్ల పైన గో పూజ చేయండి అంటే గోపూజ అనేటువంటిది 15 రోజులు కూడా చాలా వైభవంగా ఉంటుందమ్మ. అంటే గోవు అనేటువంటిది మనకు వేద ప్రమాణమైనటువంటిది, కామధేనువు అని చెప్తాం మనం. అలాంటి కామదేవును పూజించాలి అంటే కూడా నిజంగా మన పూర్వజన్మ సుకృతం అనేటువంటిది ఉండాలి. చాలామంది గోవుకి ఆహారం పెట్టేటువంటి క్రమంలో చాలా ఆనందపడుతుంటారు. అంటే వాళ్ళ చేతులతోటి వాళ్ళు పెడుతుంటే వాళ్ళు పడే ఆనందం చాలా అత్యద్భుతంగా ఉంటుందమ్మా. గో సన్నిధిలో ఒక 10 నిమిషాలు మనం ఉంటే ఎలాంటి స్ట్రెస్ అయినా కూడా పోతుంది. మా దగ్గరికి చాలామంది అంటే ఆది వ్యాధుల ప్రభావం ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ స్వామి సన్నిధిలో గోసేవలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది అమ్మ. ఉదయం నుంచి రాత్రి దాకా ఏదో ఒక సేవ చేస్తుంటారు. గోవుల్ని కడగడం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆవు పేడ తీయడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మంది వచ్చి సేవ చేసుకుంటుంటారు. చాలా అద్భుతమైనటువంటి సేవ. అలా ఇక్కడ ప్రతినిత్యం కూడా మహాలయ పక్షాల్లో అయితే ఖచ్చితంగా ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళైనా కూడా గోసేవ చేసుకోవచ్చు. మేము ప్రత్యక్షంగా వచ్చి గోదానం చేసుకుంటాం. అంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు గోదానం చేసుకోవడం అంటే వైతరిణిని దాటిస్తుంది అని చెప్తారు గోవు. కాబట్టి అలాంటి గోవుని దానం చేసుకుంటాం మా పితృదేవతల అనుగ్రహం కోసం. తప్పకుండా ఇక్కడ చేసుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ గోవుని తీసుకొచ్చి ఇచ్చేయచ్చు. గోవుని తీసుకొని వచ్చి ఇవ్వచ్చు. ఉన్నటువంటి గోవుకు సంబంధించినటువంటి గోవుని దత్తత తీసుకొని దాన్ని దానం చేసేటువంటి క్రమం ఏదైనా చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా అంటే గోవుకి ఆహారాన్ని అందించాలి అంటే ఖచ్చితంగా చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాన్ని ఎవరైనా చేయొచ్చు. సుమారుగా ఎంత అవుతుందండి నెలకి ఒక గోవుని దత్తత తీసుకుని ఇలాగ వాటికి రక్షణ? 5,000 పైన అవుతుందమ్మా. 5,000. ఎందుకంటే దానికి ఆహారం గడ్డి ఒక నెలకి అలా ఏదైనా కార్యక్రమం మనం చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుందమ్మా. గరుకు స్తంభానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే మనం చాలా ప్రవచనాల్లో వింటుంటాం. అంటే కామన్ గా గరుకు స్తంభం ఎందుకు వేస్తారయ్యా అంటే, మేము సాధారణంగా గరుకు స్తంభాలు గోశాలలో నాటేటువంటి ఈ పూజ చేసేటువంటి క్రమంలో చాలాసార్లు చూసాము.
ఈ గోవు అనేటువంటిది మనకు ఎక్కడ దొరదొచ్చినా కూడా దాన్ని తోకతో కొట్టుకొని దాన్ని చేసుకుంటుంది. గంగడోలు, చెవులు, తల ఇలా వచ్చినప్పుడు దీనికి ప్రత్యేకంగా రుద్దుకుంటుంటుంది. అవునండి. ఈ రుద్దుకునేటువంటి క్రమంలో వాటి యొక్క వెంట్రుకలు కింద పడితే ఆ పితృదేవతలు ఎంతమంది అయితే అప్పుడు దాకా ఉండేటువంటి నరకంలో ఉంటారో లేదా వాళ్ళకు ఉత్తమ గతులు లేవో వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని చెప్తారు పెద్దలు. వాళ్ళు పెద్దలు చెప్పేటువంటి ప్రవచనాల్లో ఉండేటువంటిది. అయితే నేను ప్రత్యక్షంగా చూసినటువంటి విషయాలు ఏంటయ్యా అంటే, మా దగ్గరికి చాలా మంది మా పోయిన మహాలయ పక్షాల్లో గరుకు స్తంభం వేసుకోవడానికి వచ్చు లేదా వేసినటువంటి దానికి వచ్చి పూజ చేసుకున్నటువంటి వాళ్ళు ఒక అమ్మాయికి భద్రాచలం నుంచి ఆ అమ్మాయిని వేరే ఊరికి ఇచ్చారు. సుమారు 14 సంవత్సరాలైంది సంతానం లేక. చాలా దాంపత్య జీవితంలో ఇబ్బందులు కావచ్చు, ఇలా సంతానంలో ఇబ్బందులు చాలా. ఆ అమ్మాయి వాళ్ళు వచ్చి గరుకు స్తంభానికి ఈ మహాలయ పక్షాల్లో వేసి ఈ గరుకు స్తంభాన్ని వేసి పూజ చేసుకొని వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి ఇప్పుడు 7వ నెల అమ్మ. 14 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయికి సంతానం. IVF కానీ ఎలాంటి ట్రీట్మెంట్లు లేకోకుండా భగవద్ అనుగ్రహం అనేటువంటిది కలిగి వచ్చినటువంటి సంతానం. అంటే నిజంగా ఇది గొప్పది. అంటే నేను ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం, ఎవరో చెప్తే చూసింది కాదు. అంటే పితృదేవత అనుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా గరుకు స్తంభం వేస్తే కలుగుతుంది అని చెప్పి నేను నమ్మాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ గరుకు స్తంభాలు వేసేటువంటి క్రమంలో కూడా మేము చాలా మంది పోటీ పడతారు వీటిని వేయాలని. ఒక్కొక్కటి వేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి మేమే మహాలయ పక్షాల్లో ప్రత్యేకంగా ఒక 3 గరుకు స్తంభాలను ఏర్పాటు చేసి ఎవరైనా సరే మాకు పితృదేవతలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీ పితృదేవతల ప్రీతిగా గరుకు స్తంభానికి ప్రత్యేకంగా పూజ చేసుకోవడం కోసం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మేమే ఏర్పాటు చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంత పెద్ద గరుకు స్తంభం వేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి. అదే అడగాలనుకున్నానండి. మేము వెచ్చించగలమండి, మాకు అసలు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మేము ఒక గరుకు స్తంభాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అని ఎవరైనా భక్తులు అనుకుంటే గనక ఎలా, దానికి సంబంధించిన ప్రక్రియ ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఒక గరుకు స్తంభాన్ని మేము ప్రత్యక్షంగా మేమే వేసుకోవాలి అనుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక గరుకు స్తంభం సుమారు 18,000 నుంచి 22,000 దాకా ఉంటుందమ్మా. అలా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలా కాదు, ఎవరైనా సరే చేసుకోవాలి. గరుకు స్తంభానికి సంబంధించిన రోజు ఎవరైనా వేసుకోవాలంటే ఆశ్రమం తరపుననే ప్రత్యేకంగా మహాలయ పక్షాలు స్టార్టింగ్ రోజు వేస్తున్నాం. ఎవరైనా ఆ 15 రోజులు వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు పూజ చేసుకోవచ్చు, లేదా పరోక్షంగా మా పితృదేవతల ప్రీతిగా పూజ చేయండి. ఖచ్చితంగా ఈ 15 రోజులు చేస్తారమ్మా. ఇదొక అవకాశం అండి నిజంగా. ఎందుకంటే చాలా మందికి ఆతృత ఉంటుంది, అన్ని గరుకు స్తంభాలు వేయడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ విధంగా అయినా ఆ డబ్బును ఏదైతే ఉందో అది గో సంరక్షణకు ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది. మనం గరుకు స్తంభం వేసినటువంటి పుణ్యం వస్తుంది, గోవుకి ఆహారాన్ని అందించినటువంటి పుణ్యం మనకు 2 వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాం, ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఈ 15 రోజులు ఇది ఒక మంచి అవకాశం. అవునా. మొదటి రోజు ఇప్పుడు 7వ తారీఖే ఈ కార్యక్రమం అంతా చేసేస్తారు కదండి. 7వ తారీఖే గరుకు స్తంభాలు ఫిట్ చేయాలమ్మా. ఇవి పూర్తిగా సుమారు చాలా బరువు ఉంటది. ఈ ఫిట్ చేసిన తర్వాత 8వ తారీఖు నుంచి కూడా మనం ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. స్వయంగా రావచ్చు, వచ్చి చక్కగా స్వామిని దర్శించుకోవచ్చు, ఈ కార్యక్రమంలో కూడా ప్రత్యక్షంగా వచ్చే వాళ్ళు రావచ్చు, గోపూజ చేసుకోవచ్చు, గరుకు స్తంభం పూజ చేసుకోవచ్చు. లేదు పరోక్షంగా పాల్గొనాలనుకుంటే తప్పకుండా నృసింహ సేవానికి సంబంధించిన నెంబర్ని సంప్రదిస్తే వాళ్ళు నోట్ చేసుకుంటారు, పూజ చేస్తారు. వీటికి ఎలా అండి మరి, ఎంత ఖర్చు అవుతుంది పూజకి? వీటికి చాలా తక్కువ అమ్మా. అంతేనా? చాలా తక్కువ, అంటే చాలా తక్కువలోనే పూజ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తాం. అయితే వీటికైతే స్వయంగా రావాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ఎవరి నా పేరు గోత్రం వారివే ఇవ్వాల్సి, వారికి సంబంధించినటువంటి ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు, పితృదేవతల ప్రీతిగా దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి సంకల్పం, పూజా విధానం ఇవన్నీ ఉంటుందమ్మా. ఆ విధంగా పూజ చేసుకోవచ్చు. కానీ ఈ గరుకు స్తంభం వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయం పాకాన్ని కూడా దానం చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. స్వయం పాకం బ్రాహ్మణుడు ఎవరైతే చేస్తున్నారో వారికి స్వయం పాకాన్ని దానం చేస్తే అది ఇంకా విశేషమైనటువంటి స్వయం పాకం అనేటువంటి దాంట్లో ఒక రోజు మనం ఎవరైతే భోజనం చేసుకోవడానికి ఏముంటుందో మహాలయాల్లో స్వయం పాకం దానం చేస్తే చాలా మంచిదని చెప్తాం కదా. ఆ విధంగానే ఈ చేసినటువంటి బ్రాహ్మణుడికి ఈ యొక్క స్వయం పాకం ఇస్తే మంచిది అని చెప్పి ఈ విధంగా ఏర్పాటు చేస్తాం. చాలా మంది చేయలేమని బాధపడతారు, శక్తి లేదని చెప్పి. అలాంటి వాళ్ళు తక్కువ ఖర్చులో చక్కగా వారి పేరు మీద పూజ కూడా చేయించుకోవచ్చు. అంటే వీటి నుంచి కూడా ఎంతో కొంత ముక్తి పొందే అవకాశం కూడా ఉంది. ధన్యవాదాలు గురుగారు, మంచి అవకాశం. నమస్కారం. వింటున్నారు కదండి, గోపూజ అనేది ఎంతో శ్రేష్టం అని అంటారు. చాలా అరుదుగా మనకి అవకాశం దొరుకుతుంది గోవిందుడిని అలాగే గోని ఒకే చోట పూజించుకునే అవకాశం. ప్రత్యేకించి ఈ మహాలయ పక్షాలు ఏవైతే ఉన్నాయో
8వ తారీఖు నుంచి 21, 22 పాడ్యం వరకు కూడా చేస్తారు. కాబట్టి మీరు వీలు చూసుకుని చక్కగా ఈ 15 రోజుల పాటు ఈ చుట్టుపక్కలే ఉంటామండి, మేము భద్రాచలం దగ్గరలోనే, ఖమ్మం, కొత్తగూడెం అనుకుంటే కనుక మీరు రావచ్చు. లేదు ఇంకో దూర ప్రాంతాల్లో ఉన్నామండి, మా గతించిన వారి తిథి ఇది ఈ 15 రోజులు అని తెలిస్తే గనక చక్కగా అప్పుడు రండి. అప్పుడు వచ్చి మీరు ఇక్కడ ప్రత్యేకంగా గరుకు స్తంభం గురువుగారు ఏర్పాటు చేస్తారు ఇక్కడ స్వామి సన్నిధిలోనే, గోశాలలోనే. మీరే ప్రత్యక్షంగా ఉండి సంకల్పం చెప్పుకుని మీ గతించిన వారి పేర్లు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకుని మీ పేరు గోత్రాలతోటి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తారు. విన్నారు కదా, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కేవలం ఒక్కరి గురించి చెప్పారు గురువుగారు. ఇలా ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో మార్పులు చూసి అనుకోని సంఘటనల నుంచి బయటపడి ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఎవరికి ఉండదు సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి, స్వామి అనుగ్రహం ఉండాలని. మరి ఈ అవకాశం ఎవరు మిస్ చేసుకోకుండా పితృదేవతల ప్రీత్యర్థం ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను. అలాగే కంప్లీట్ అడ్రస్ ఆశ్రమానికి సంబంధించి ఇస్తున్నానండి. రాములవారి సన్నిధికి 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. తప్పకుండా వచ్చి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి. నమో నారసింహ.